హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. ఇదైతే హైదరాబాద్ వ్లాగ్స్ అనమాట. 3 మంత్స్ అంటే ఏప్రిల్ 5థ్ వెళ్ళాము. అప్పుడు పెట్టాల్సిన వ్లాగ్స్ ఇప్పుడైతే పెడుతున్నాను. చాలా లేట్ అయిపోయిందండి. ఇంకైతే నేను చూడండి కొంచెం టెన్షన్‌గా ఉన్నాను. ఎందుకంటే మా ఆయన అంత స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నాడనమాట. ఆ రోజు ఇంక వందే భారత్ ట్రైన్ క్యాచ్ చేయాలి. యాక్చువల్‌గా బస్సులో వెళ్ళి ఇంకా మళ్ళీ కార్ ఎందుకులే కార్ ఇంట్లోనే పెట్టేసి బస్సులో వెళ్ళి అలా ట్రైన్ వెళ్ళిపోదాం అనుకున్నాం గానీ, ఆ రోజు ట్రైన్‌కి ఇంగ లేట్ అయిపోయిందనమాట. ఇంక మా ఆయన కారు తీసుకొని స్పీడ్‌గా ఎంత స్పీడ్‌గా డ్రైవ్ చేశాడంటే అంత భయమేసిందనమాట నాకు. కారు గూడా మా ఆయన వాళ్ళ బ్రదర్ వాళ్ళ అసలు ట్రైన్ దగ్గరికి రమ్మని అన్నని, ఇంకా మా ఆయనయితే ఇంకా ట్రైన్ ఎక్కేసాడనమాట. అసలు 2 మినిట్స్ ఉండిందండి. ఆహ్, మేమింక వెళ్ళకపోతే ఇంగ డోర్స్ క్లోజ్ అయిపోతాయనమాట. అలాంటి పరిస్థితి. అయినా బై ద గాడ్ గ్రేస్ అనమాట. ఇంకా ఎలాగోలాగా మేము ఇంక వందే భారత్‌కి చానా కష్టపడి అంటే ఇంగ చేరుతామో లేదో ఇంకా అంతే ఇంక అనుకున్నాము. అలాగా హడావిడిగా అయిపోయిందనమాట వందే భారత్ ట్రైన్ ఎక్కడానికి మాకైతే. మాలాగా హడావిడిగా మాత్రం అలా ఎక్కకూడదండి. నిజంగానే నాకు ఆ రోజు అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం ట్రైన్ కోసం వెయిట్ చేయాలనమాట. సో, ఆ రోజు ఏమైందంటే ఇంకా మా ఆయన కూడా ఆ రోజు కొంచెం వర్క్ ఉన్నిందనమాట. ఇంకా ఆయనొచ్చేది లేట్ అయిపోయిందండి. ప్లస్ ఇంకేమైందంటే నాకు ఇంట్లో అన్ని పనులు నేనొక్కదాన్నే చేసుకోవాలనమాట. సో, దానివల్ల అలా అయిపోయింది. నేను కూడా ఇంకా అన్నీ సర్దుకోవడం, ఇంకా అలా అన్నీ అన్నీ చేసుకొని ఇంకా ఎవరు హెల్ప్ చేయలేదండి. పిల్లలు కూడా హెల్ప్ చేయలేదు. ఇంకా మా ఆయన బయటెళ్ళున్నారు. ఇంక నేను ఒక్కదాన్ని ఎన్ని పనులు చేసే లోపల నాకు అంత టైర్డ్ అయిపోయింది. చూడండి ఇంక నేను రైస్ కూడా తినలేదనమాట. ఆ రోజు లెమన్ రైసే చేశాను. ఇంకా నేనైతే క్యారీ తెచ్చుకున్నాననమాట. ఇంకా 3:30 అయిందండి అప్పుడు టైం. 4 అవుతాందనుకుంటా. ఇంకా మేము 3కి ఎక్కినాం కాబట్టి ట్రైను మాకు ఇంగ స్నాక్స్ ఇచ్చారు. స్నాక్స్ టైమ్ అనమాట అప్పుడు. స్నాక్స్ ఇస్తారు. నైట్‌కి డిన్నర్ ఇస్తారనమాట. ఇంక వీళ్ళే అరేంజ్ చేస్తారు. ఇక్కడైతే చూడండి ఇంకా స్నాక్స్ ఐటెమ్ అంటే అంటే కారం బురుగుల్లాగా ఉంటుంది కదండీ! అలా ప్యాకెట్ ఒకటి ఇచ్చారనమాట. తర్వాత సమోసా ఇచ్చారండి. 2 సమోసాలిచ్చారు. తర్వాత ఒక కూల్ డ్రింక్ అదే ఇలా ఒక జ్యూస్ ఇచ్చారనమాట. 2 టైప్స్ వచ్చి బురుగుల టైప్‌లో, అటుకుల టైప్‌లో ఉందనమాట. అలా ఇచ్చారు. స్నాక్స్ అయితే. తర్వాత హాట్ వాటర్ ఇచ్చినారండి. టీ కలుపుకోవడానికి. టీ గాని, కాఫీ గాని 2 ప్యాకెట్లు ఇస్తారనమాట. మన ఇష్టం. హాట్ వాటర్ ఇస్తారు. నేనైతే తాగలేదండి. వీళ్ళు ముగ్గురైతే తాగారనమాట. నాకైతే నచ్చలేదు. సో, నేనైతే టీ తాగలేదనమాట. స్నాక్స్ వరకు అప్పుడప్పుడు కొంచెం కొంచెం అలా కొంచెం టైమ్ పాస్ అయిపోయిందనమాట. సో, స్నాక్స్ అయితే తిన్నాను. అలాగా జెమిమా అయితే కొద్దిగా తాగింది. తర్వాత నా కొద్ది మమ్మీ అనేసింది. ఇంకా మా ఆయన జో అయితే ఇంకా వేడి వేడిగా హాట్ వాటర్ అంటే హాట్ వాటర్ ఇస్తారు కాబట్టి ఇట్లా మిక్స్ చేసుకొని మా ఆయన అయితే తాగేశారనమాట. అలా, అలా జరిగిందండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటదో కూడా మీరు చూస్తూ ఉండండి. ఓకేనా? ఇంకా చూడండి మా ఆయన అయితే సిన్సియర్‌గా కలుపుతున్నాడు. ఊటీలో తీసుకున్న బొమ్మ. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్నిందండి మేము కూర్చున్న ఇదైతే. ఇంకా చూడండి ఇంకా జెమిమా పక్కన కూడా ఒక సీట్ ఖాళీ ఉందనమాట. మేముండే చోటే అలా ఒక 2, 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఫ్రీగా ఉన్నింది. పిల్లలు కూడా బాగా ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట జర్నీ అయితే. కానీ మేము వెళ్ళే రోజైతే మాత్రం వందే భారత్‌లో చాలా బాగా ఫ్రీగా ఉన్నింది గానీ, వచ్చే రోజు మాత్రం చాలా కష్టం అనిపిచ్చింది. ఈవినింగ్ అయిందండి. 6:30 అలా అయిందనమాట. చూడండి ఎంత బావుందో బయట నుంచి వ్యూ అంతా మనకు అంతా మిర్రర్ గదండీ! మిర్రర్‌తో ఉంటదనమాట మొత్తం. సో, అలా చందమామ కనపడుతూ అలా చాలా బాగుండిందనమాట. సో, కొద్దిగా అలా వీడియో తీశాను నేనైతే. ఇంకా తర్వాత ఇక్కడైతే బాత్రూమ్స్ గూడా అండి చాలా బావున్నాయి. వాష్‌రూమ్స్ అంతా గూడా చాలా నీట్‌గా అంతా బావుందండి. నాకైతే బా నచ్చిందనమాట. కాకపోతే కొంచెం కంఫర్ట్‌గానే అనిపిచ్చింది. కాపోతే కొంచెం అంటే స్లీపింగ్ ఉన్నట్టు కూడా అంటే స్లీపర్స్ అలా లేదు గాబట్టి ఇంగ మనం కూర్చొనే రావాలంటే కొంచెం కొంచెం అనిపించింది కానీ కొంచెం ఫ్లైట్‌లో లాగా అలా సీట్స్ గానీ, అవన్నీ గానీ అలా ఉండడం వల్ల కొంచెం కంఫర్ట్‌గానే ఉన్నిందనమాట. సో, దానివల్ల చూడండి ఇంకా అయితే నైట్‌కైతే డిన్నర్ వచ్చేసిందండి.
ఇదే అనమాట డిన్నర్ అయితే. ఇంక డిన్నర్ చేస్తున్నాం. చికెన్ కర్రీ అంటే మనం ముందే బుక్ చేసుకోవాలనమాట. నైట్‌కి ఏం కావాలి అలా ముందు మనము ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడు ఇవి కూడా బుక్ చేసుకోవాలనమాట. అలా బట్టి మనకు అలా ఇస్తారు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ప్లాట్ఫామ్ ఉంది కదా, మీరు ఫస్ట్ పోయి ఎక్కండి అని చెప్పేసి కారు ఆ సైడ్ ఓర పెట్టేసి క్లోజ్ చేయాలంటారు మామ. భయం అయిపోయింది మమ్మీ. నేను దిగేయండి అన్న. క్లోజ్ అయిందా? ఆ ప్లాట్ఫామ్ లో స్టాల్ లో ఇచ్చేసి నాకు ఆడు ఎవరికో ఇచ్చేసినాడు. ఎందుకు పోయి నాకు మనశ్శాంతి లెక్కన అయిపోయింది బాబు ఈరోజు. నువ్వు ముందే తొందరగా లేకపోతే ట్రైన్ మిస్ అయితే మళ్ళీ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఏమంటావా? ప్రిపరేషన్ మీరు ఇక్కడ ఎదురు చూస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా తమ్ముడు ఇంకా మమ్మల్ని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి అయితే వచ్చేసారనమాట. మా తమ్ముడికి చెప్తున్నాం మేము ఇంకేవన్నీ. యాక్చువల్గా కార్ కీస్ కూడా అండి మా ఆయన అక్కడ స్టాల్లో ఉండే అతనికి ఇచ్చేస్తారు. పాపం అతను ఇంకా మా అన్న వస్తారు ఒక 1/2 అవర్లో ఇచ్చేసి అనేసి అలా ఇచ్చేసి ఇంకా ఆయన ట్రైన్ ఎక్కేసారనమాట. అవన్నీ చెప్తున్నాం అనమాట మా తమ్ముడికి అయితే. ఇంకా తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత మా ఆయన వాళ్ళ అన్న వచ్చేసి మా ఆయన వాళ్ళ అన్న బ్రదర్ వచ్చేసారండి. వచ్చి తీసుకున్నారనమాట. అప్పుడే మాకు ఒక ట్రైన్ ఎక్కిన ఒక 1/2 అవర్ కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. కార్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయినారు అన్నప్పుడు. అది ఇలా జరిగిందండి మా జర్నీ అయితే. హైదరాబాద్ వెళ్ళే రోజు అయితే వందే భారత్లో తిరుపతి టు సికింద్రాబాద్ అనమాట. ఇలా జరిగింది. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అయితే హైదరాబాద్ వ్లాగ్స్ అన్నీ వస్తాయండి. ఇంకొక వ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇంకైతే ఇంటికి చేరిపోయామన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుస్తాం. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.